హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఇంతకు ముందు చెప్పాను, మీరు కూడా చేశారు కదండి. సో చాలా టైప్స్ ఆఫ్ చెప్పుకున్నాం కదా. సో ఈ రోజు ఏంటంటే స్పెషల్ వీడియో అనమాట. మన ఇంట్లో ఒక 80 to 100 years ఏజ్ వాళ్ళు ఉంటే కనుక, అంటే తాతమ్మల ఏజ్లో ఎవరైనా ఉంటే కనుక, వాళ్ళ బ్లౌజెస్ ఏంటంటే మన బ్లౌజుల్లో ఉండవు. వాటికి ఒక షేప్ పట్టీలు ఉండవు, డాట్స్ కూడా అన్ని వేయాల్సిన అవసరం లేదు. సో ఫిట్టింగ్ కూడా అవసరం లేదు, వాళ్ళకి లూజ్గా ఉండాలన్నమాట. ఎవరికైనా సరే ఆ ఏజ్ వచ్చేటప్పుడు అది తప్పదు. సో అవి కుట్టాలంటే మనం కటింగ్ నేర్చుకోవాలి కదా. సో ఈ రోజు ఏంటంటే 80s to 100s ఏజ్ వాళ్ళ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూసినట్టయితే కనుక నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, పక్కన బెల్ ఉంటుంది, కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇది కాకుండా నవ్య గారికి నా సెకండ్ ఛానల్ అండి, సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని తీసుకోండి. మనం 2 ఎడ్జెస్ ఒక పక్కకు వచ్చేలా పెట్టుకుంటాం కదండి. సో ఇది పెద్దవాళ్ళది ఏంటంటే చేతులై పొడవు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిలువులో పెట్టుకోండి, ఓకేనా. అంటే కిందకి 2 ఎడ్జ్లు, పైకి 2 ఎడ్జ్లు వచ్చినాయన్నమాట, అలా అనమాట. ఏదైనా సరే మనం కింద పావించి ఫోల్డింగ్ కోసం లైన్ డ్రా చేసుకోవాలి. పావించి ఫోల్డింగ్కి లైన్ డ్రా చేసుకోండి. అదే ఫోల్డింగ్ అంటే నేను చెప్తాను మీకు. బ్లౌజ్ చూడండి, కింద మనం ఫోల్డ్ చేస్తేనే కదా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో దానికోసం అని చెప్పి ఆ లైన్. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో భుజం నుంచి నడుము దాకా అక్కడ వరకు పొడవు ఎంత ఉందో చూసుకుని మార్క్ చేసుకోండి. ఇది 14 ఇంచెస్ ఉందండి. సో 14 అంటే పైన షోల్డర్కి మనం పావించి ఖర్చు యాడ్ చేస్తాం కదా, ఆ ఖర్చు ప్లస్ కింద పావించి ఫోల్డింగ్ ఖర్చు. సో మనం లైన్ కొట్టాం కాబట్టి అది అవసరం లేదు. పైన 14 ప్లస్ పావించి ఖర్చు. పావించి అంటే మనం కుట్టినప్పుడు ఒకటి అటు ఇటు వెళ్తుంది కాబట్టి 14.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు వెడల్పు చూసుకోండి. ఎవరికైనా సరే ఈ చంక కింద ఇటుపక్క నుంచి అటుపక్కకే వెడల్పు అనేది చూసుకుంటాం అనమాట. సో ఇటు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు ఎంత ఉందో చూసుకుని సగం మార్క్ చేసుకోండి. ఓకే, అది 22 ఇంచెస్ ఉందండి. 22 అంటే 11 కదా. సో ఆ 11 ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటాం, సగం మార్కింగ్. ఎక్కడో చోట పెట్టుకోండి, అది ఎలా లెవెల్ చేసుకోవాలో తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు నడుము వెడల్పు ఇటు నుంచి ఇక్కడ దాకా చూడండి, 19 ఇంచెస్ వచ్చిందండి. 19 అంటే 9.5 కదా. కింద డాట్ ఉంటుంది కాబట్టి డాట్కి 1 ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో దాంతో కలుపుకొని 10.5 ఇంచెస్ మనం నడుంకి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు సైడ్, బాడీ సైడ్ పార్ట్ ఉంటుంది కదండి, సైడ్ ఎంత ఉందో చూసుకోండి. ఓకే, 8.2 ఇంచెస్ వచ్చింది. దీనికి మనం చంక ఖర్చు పైన యాడ్ చేసుకోవాలండి. చూడండి ఏంటంటే ఇక్కడ మనకి ఇది కుట్టగా ఇది కనిపిస్తుంది అంటే లోపలికి వెళ్తుంది కదా చంకలో పార్ట్. సో అది 1/2 ఇంచ్ మనం ఖర్చు తీసుకుంటాం కాబట్టి ఆ 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. కింద పావించి ఏంటంటే ఆ ఫోల్డింగ్ కాబట్టి మనం ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి అది యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. సో అంటే 8.2కి 1/2 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఆ లైను కలపండి. కలిపిన తర్వాత నెక్ సన్నగా ఉండే వాళ్ళకైతే 2.3 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి 2.5కి వస్తుంది. మీడియం అయితే 2.5 పెట్టుకోండి 2.7కి వస్తుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి 2.7 పెట్టండి 3కి వస్తుంది. ఓకేనా, ఇక్కడ నేను 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అది నెక్ ఖర్చు పక్కన ఏదైతే డ్రా చేశానో అది. ఇప్పుడు నెక్ డెప్త్ పెద్దవాళ్ళకి పైకి ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్కి 3.5 ఇంచెస్ ఉందండి. అదే మార్కింగ్ నేను చేశాను. సో అలా లైన్ డ్రా చేసుకుని నెక్ షేప్ ఆ మధ్యలో డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. టూ 2.7 ఇంచెస్ ఉందండి దీని షోల్డరు. సో ఆ 2.7 ఇంచెస్ ఇక్కడి నుంచి మార్క్ చేసి మన షోల్డర్కి చంకకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం కదా. సో ఆ 1/2 ఇంచు ఇక్కడ మార్క్ చేయండి. ఓకేనా, ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు ఇది ఎంత ఉందో
కింద కూడా అంతే ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు చంక లైన్ అనేది కూడా సమానంగా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడి నుంచి అక్కడికి అంతే ఉన్నట్టు చూసుకోండి. మీరు పైనుంచి ఇంకా చంక డౌన్ కోసం మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎల్ షేప్ డ్రా చేసుకొని మధ్యలో 1.5 ఇంచెస్ దగ్గర మనం ఎలా క్రాస్ లైన్ కొడతాం కదండి, కొట్టి చంక షేప్ డ్రా చేసుకోండి. చూసుకోండి, రౌండ్ ఒకసారి చూసుకోండి. మీ ఆది బ్లౌజ్ అది కరెక్ట్గా వచ్చింది లేదా చూడండి. 9 ఇంచెస్ వచ్చింది ఇది. ఆది బ్లౌజ్ చూద్దాం. చూడండి సరిపోయింది కదా, 9, 9. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే కొంచెం కిందకో కొంచెం పైకో ఆ కర్వ్ని సరి చేసుకుని మీకు కావాల్సిన సైజులోకి వచ్చేలా చూసుకోండి. దీనికి ఖర్చు పెద్దవాళ్ళకి ఎక్కువ అవసరం లేదండి. నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను. 1 ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది. ముక్క అనేది ఎంత మిగిల్చుకుంటే మీకు మెడకి మనకి ఫినిషింగ్ కోసం ఏవైతే ముక్కలు వాడతాం దానికోసం పనిచేస్తుంది అనమాట. కట్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ ఫోల్డ్లో కట్ చేసామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్లో కట్ చేద్దాం. సేమ్ ఇలాగే కానీ ఓపెన్లో పెట్టుకొని కట్ చేద్దాం. సెంటర్ అనేది ఓపెన్లోకి రావాలన్నమాట. అది ఓపెన్ సైడ్ పెట్టాను చూడండి. దీన్ని ఇలాగా ఎక్కడ మార్చవసరం లేదు, సేమ్ అలాగే కట్ చేసేయండి. నెక్ ఏమన్నా ఒకవేళ ఎవరికైనా కొంచెం దించుకోవాలంటే దించుకోండి. ఈ బ్లౌజ్కి అయితే చూడండి సేమ్ సమానంగా ఉంది ఫ్రంట్ బ్యాక్ నెక్స్. సో నేను ఇంకేమీ మార్చట్లేదు అనమాట. మొత్తం అంతా కూడా అలాగే ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఫోల్డ్, సెంటర్ ఫోల్డ్లో ఉంది. ఫ్రంట్ పార్ట్ ఓపెన్, 2 ఓపెన్. ఓకేనా? ఇప్పుడు డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుందాం వీటి మీద. మనకి మన బ్లౌజుల్లాగా ఇవి షేప్ పట్టీలు 3 డాట్లు ఇవన్నీ ఉండవండి. నార్మల్గా కింద ఒక డాట్, చంక నుంచి ఒక డాట్, చంక డాట్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో 4 ఇంచెస్ ఉంది వెడల్పు, 3.5 ఇంచెస్ పొడవు ఉంది. మార్కింగ్ చేసేద్దాం. ఇక్కడి నుంచి 4 ఇంచెస్ డాట్ వెడల్పు బ్లౌజ్ని బట్టి చూసుకోండి. 1 ఇంచ్ ఉంది ఈ బ్లౌజ్కి. ఓకేనా? 1 ఇంచ్ వెడల్పు ఉంది. సో 1 ఇంచ్ వెడల్పు అనేది ఇక్కడ మార్క్ చేశాను. అలాగే పొడవు 3.5 ఇంచెస్ ఉందండి. 3.5 ఇంచెస్ డాట్ ఉందంటే ఒక పావు ఇంచ్ కింద ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదండి. సో 3.7 ఇంచెస్ మార్క్ చేసుకొని డాట్ షేప్ ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు చంక వైపు డాట్ చూడండి. బ్లౌజ్ పెట్టుకొని ఇలా చూసుకోండి, టేప్తో కొలుచుకోండి. 3 ఇంచెస్ దగ్గర ఉందండి ఈ డాట్. పొడవు 3.5 ఇంచెస్ ఉంది. అయితే 2 ఇంచెస్ ఫస్ట్ ఖర్చు మార్క్ చేసుకోండి, బాడీ ఖర్చు. అక్కడి నుంచి ఆ 3 ఇంచెస్ డాట్ కోసం మార్కింగ్ చేసుకొని, అది పావు ఇంచ్ వెడల్పులో ఉందండి డాట్. కిందకి 3.5 ఇంచెస్ అంటే పైన మనకి ½ ఇంచ్ ఖర్చులోకి పోతుంది కాబట్టి 4 ఇంచెస్ అన్నమాట. ½ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఈ డాట్కి. 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని డాట్ షేప్ డ్రా చేసి 2 పక్కల కూడా అలాగే డ్రా చేసుకోండి.
సో దీంతో ఫ్రంట్ పని అయిపోయిందండి, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే కింద డాట్ ఏదైతే ఉందో అక్కడ ఫినిషింగ్ కోసం ఒక ముక్క అనేది తిప్పుకోవాలి. మనం ఒక 1/2 ఇంచ్ ఉన్నా సరిపోతుంది ఆ ముక్క. బ్లౌజ్లో అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. సో అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ మిగతా పార్ట్లో కట్ చేద్దాం. ఫస్ట్ స్లీవ్ పొడవు 8 ఇంచెస్ ఉందండి. సో ఫోల్డింగ్ కింద ఒక 1/2 ఇంచు లైన్ డ్రా చేసుకోండి ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు ఈ క్లాత్ని మడతలో పెట్టుకొని పొడవు మార్క్ చేసుకోండి. పొడవుకి పైన ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. అది చేతి కోసం మనం పెట్టుకునే పై ఖర్చు అనమాట, చంక దగ్గర అటాచ్ చేస్తాం కదా. వెడల్పు ఫస్ట్ కింద చేతి లూజ్ మార్క్ చేద్దామండి. చేతి లూజ్ 5 ఇంచెస్ ఉంది, ఇక్కడ మార్క్ చేసుకోండి. ఖర్చు పక్కన మార్క్ చేశాను నేను. అలాగే చేతి కింద ఇంకొక భాగం ఉంటుంది కదా, దాన్ని కొలుచుకోండి. దాన్ని కొలుచుకొని అది ఎక్కడికి మార్క్ చేయాలంటే, ఇక్కడ మనకి ముక్క సరిపోవట్లేదు కాబట్టి ఒక ముక్క ఐడియా కోసం పెట్టానండి. చేతి వెడల్పు మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కింద పాయింట్కి కలపండి. ఈ చేతి వెడల్పు మనకి ఎలా తెలుస్తుందంటే, బాడీ బ్యాక్ పార్ట్ చంక 9 ఇంచులు వచ్చింది కదండి. సో 8.5 ఇంచులు మనకి చేతి వెడల్పు అవుతుంది అనమాట. బాడీ బ్యాక్ ఆర్మ్ హోల్ ఎంత ఉంటే అంతలో 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని ఇక్కడికి మన చేతి వెడల్పు కింద మార్క్ చేసుకుంటాం అది, ఓకేనా. సో ఇక్కడ నుంచి పొడవు మనం పైన మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేయండి. అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్. మనకి ఏంటంటే లైన్స్ పడతాయి అన్నమాట దీనివల్ల. ఆ లైన్స్ పడిన చోట పాయింట్స్ మార్క్ చేసుకొని కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ 2 పాయింట్స్ దగ్గర 1/2 ఇంచు, థర్డ్ పాయింట్ కింద 1/4 ఇంచు మార్కింగ్ చేసుకుని ఇలా కర్వ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ లైను కింద చేతి లూజ్ లైన్ కలిపేసుకోండి. కింద ఖర్చు ఉంది, పైన ఖర్చు లేదు. ఇప్పుడు ఈ మొక్క ఎందుకు పెట్టి కట్ చేశానంటే, సో అంత మొక్క మనం తర్వాత అటాచ్ చేసుకోవాలన్నమాట స్లీవ్కి, ఓకేనా. ఒక ఐడియా కోసం పెట్టి చూపించాను నేను. ఎక్కడైతే మనకి మొక్కలు సరిపడలేదో అక్కడ పీసులు అనేవి అటాచ్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసి పెద్దవాళ్ళకి అంత లోతు అవసరం లేదు కాబట్టి జస్ట్ చిన్నది షేప్ ఇవ్వండి అంతే. షేప్ ఇచ్చామా లేదా అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది స్లీవ్ కటింగ్. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా చిన్నదనమాట, లోతు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ షేప్ తీయండి అంతే చంక దగ్గర. సో ఏజ్డ్ ఉమెన్స్కి బ్లౌజ్ కుట్టాలంటే మనకి స్లీవ్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఉంటే చాలండి. ఈ మూడింటితోటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ మిగిలిన కటింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దీంతో నెక్ లైన్స్ మనకి ఫినిషింగ్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఇందులోంచి తీసుకోవాలన్నమాట, ఓకేనా. బాగా లావుగా ఉండే వాళ్ళైతే మాత్రం 1 మీటర్ పీస్ తీసుకోండి. బ్లౌజ్ పీసు 80 అయితే సరిపోదు. నెక్స్ట్ వీడియోలో ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటివి ఎందరో నేర్చుకోవడానికి నా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటివి ఎన్నో నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.